చెప్పిన అంతవరకు రెండవ విషయం లూకా సువార్త 2వ అధ్యాయం 17 వారు చూచి ఈ శిష్యులను గురించి ప్రచురణ చేసేది చూడండి. 2 సెకండ్ చదివేటువంటి ఒకటి యెరూషలేములో ఒక సంఘటన, 2 బెత్లెహేములో ఒక సంఘటన. 2 సంఘటనలు. ఈ 2 సంఘటనలలో మొదటి సంఘటన తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చారు. ఎవరన్నారు? యూదుల రాజుగా ప్రసిద్ధులు ఎక్కడ ఉన్నారు? మేము ఆయన నక్షత్రం చూసి పూజకు వచ్చి చెప్పారు. 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చారు. జ్ఞానులు పూజ చేయడానికి వచ్చారు. ఎందుకంటే దేవుడే మానవుడిగా జన్మించాడు కాబట్టి మేము ఆయన పూజించాలి అని 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఎంత ఆసక్తితో, ఎంత ప్రయాసంతో వారు వచ్చారు. ఈ విషయం చెప్పారు. ఇక్కడ యూదులకు రాజు పుట్టాడు. యెరూషలేములో ప్రజలు అందరూ విన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. 2 దూతలు కనబడ్డారు. ఏం చెప్పారు? దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. అక్కడ కూడా మీ కొరకు రక్షకుడు పుట్టాడని సువర్తమానం చెప్పారు. గొర్రె కాపులు ఏం చేశారు? మొదలు విడిచిపెట్టారు, వెళ్ళారు, చూచారు. గ్రామం అంతా ప్రచారం చేశారు. రక్షకుడిని మేము చూశాము, పశువుల పాకలో పుట్టి ఉన్నాడు, దేవుని దూతలు చెప్పారని గ్రామమంతా ప్రకటించారు. యెరూషలేములో పూజారులు, విశ్వాసులు, భక్తులు, చదువుకున్న వారు అందరూ విన్నారు. బెత్లెహేము గ్రామంలో సామాన్యులు, రైతులు, పనివారు వీళ్ళు విన్నారు. కానీ చూచిన వారు ఎవరైనా ఉన్నారా? లేదు. అప్పుడు ఏది జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ప్రపంచంలో. క్రీస్తు దగ్గరకు వెళ్ళి చూచింది జ్ఞానులు, క్రీస్తు దగ్గరకు వెళ్ళి చూచింది గొర్రెల కాపరులు. ఈ దినములలో దేవుడి సంఘాలు సాగిపోతున్నాం. కానీ ఇప్పుడు పిల్లలు పాటపడారు. జీవితము కథ
ఆయన ఒక్కడే మార్చివేస్తాడు. కాలం మార్చివేస్తాడు. యెరూషలేములో కొన్ని వేల మంది ఉన్నారు, బెత్లెహేములో కొన్ని వందల మంది ప్రార్థనలు. మంచి వార్త చెప్పినప్పటికీ ఎవరు చూడలేదు. కానీ జ్ఞానం వచ్చి చూశాడు, కొన్ని కాలంలో చూశాడు. కాబట్టి ఎవరైతే ఈ 2 లక్షలను డెవలప్ చేసుకుంటారో తమ జీవితంలో ఈ 2 లక్షలు పెరిగేటట్లుగా చేసుకుంటారో వారు మాత్రమే యేసు ప్రభువు ఆయన వచ్చినప్పుడు బోరధ్వని వినపడినప్పుడు వారు మాత్రమే పునరుద్ధానులు వెళ్ళి ఆయన్ని కలుసుకోవడం చూడటం జరుగుతుంది. యెరూషలేములో ఎంత సువార్త విన్నా సరే ఎవరు కదలలేదు. బెత్లెహేములో గొర్రె కాపరి పాటలు విన్నారు, వారు చాటుకు వేశారు, అందరూ విన్నారు, ఆశ్చర్యపడ్డారు. యెరూషలేములో కలవరపడ్డారు, ఇక్కడ ఆశ్చర్యపడ్డారు. ఎవరు ఆయన్ని చూడలేదు. ఇదే రేపు జరగదు. అంటే మనము చేసే భక్తి పద్ధతిలో చేయకపోతే మన ఆత్మను నష్టం చేస్తుంది. మన ప్రయాస వ్యర్థం కాబోతుంది. క్రీస్తుని వ్యర్థం కాదని బైబిల్ ఎప్పుడు నుంచి ఈ 2 లక్షణములు ఏంటో చెప్తారు. మొదటిగా జ్ఞానులు. నక్షత్రాన్ని చూశారు అంటే ఈ జ్ఞానులు జాతకాలు చెప్పేవారు. మ్యాజిక్ మ్యూజిషియన్స్ కూడా అంటారు. అంటే మనుషులకు నక్షత్రముల యొక్క కలయికలు చూసి లెక్కలు కట్టి ఇలా మీకు జాతకంలో ఇది మీకు జరుగుతుందనేది చెప్పేవారు. కాబట్టి వారి దృష్టి ఎప్పుడూ కూడా ఆకాశంలో నక్షత్రం యొక్క భావనను చూస్తూ ఏ నక్షత్రం ఏ రాశులకు వెళ్ళిపోతుంది ఇవి గమనిస్తూ నిరంతరము ఇవి గమనిస్తూ లెక్కలు పెట్టి జీవితం కొనసాగించేవారే ఈ వ్యక్తులు. అలాగే మీరు చదవండి కొలస్సీ 3వ అధ్యాయం చదవండి. కొలస్సీ 3:3 బాగా మీరు అంటే సంఘములో ఉన్న మనము, రక్షణ పొందిన మనము, సంవత్సరాలుగా దేవుని సంఘాల్లో సాగిపోతున్నాము. ఎవరికి రాశారంటే కొలస్సీ సంఘానికి రాశారు. ఇలాగా ఆరాధించే వారికి రాశాడు ఉత్తరం. మీరు చెప్పండి పైన వాటినే వెలువరించాలి. కాబట్టి మన దృష్టి నిత్యమైన వాటి మీద పెట్టుకోవడం జరగాలి. అంటే ఈ దినము నిత్యత కొరకు ఏమి చేశారు. లోకంలో సరే బ్రతకడానికి పనులు చేసుకోవాలి, శరీరం పోషించుకోవాలి. అయితే ఈ శరీరం అనేది 70-80 సంవత్సరాలు. ఒకనాడు మనలో ప్రతి ఒక్కరూ ఈ జీవితం ముగించి వెళ్ళిపోతాం. ఇక్కడ ఉండేది కొద్ది కాలం, నిత్యం ఉండేది పైలోకంలో.
అది అనంతమైన జీవితం, అసలు జీవితం అది. ఇది క్షణికమైన జీవితము, క్షణభంగురము. ఏ కొంచెం చేసుకున్నా బ్రతక, కానీ మన బలమంతా, మన సమయం అంతా కూడా ఈ లోకం కొరకు ఖర్చు చేస్తాం. ఏది నిశ్చయంగా చూస్తామో దాని కొరకు ఎక్కువగా మనం ప్రయాసపడుతుంది. కాబట్టి చాలా వరకు మన బ్రతుకు ఈ లోకములో అశాశ్వతమైన వాటి కొరకే బ్రతుకంతా ఖర్చు చేసుకుంటున్నాం. బ్రతుకంతా నష్టం చేసుకుంటున్నాం. ఈ బ్రతుకుచు పరలోకపు భాగ్యాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మొదటిగా నిశ్చయత మన దృష్టిలో పెట్టుకోండి. ఏమి చేస్తున్నాను, ఈ దినం ఏమి చేస్తాను, నిశ్చయత. చూడండి, క్రీస్తు నందు మీ ప్రయాస వ్యర్థము కాదు. చూడండి, ఇక్కడ పిల్లలు చాలా నాట్యాలు చేశారు, పాటలు పాడారు. ఎన్ని దినములు ప్రాక్టీస్ చేస్తే ఇలా చేయగలరు. ఈ ప్రదర్శన కొరకు కొన్ని దినములు, కొన్ని గంటలు ఈ పిల్లలు చదువుకుంటూనే తమ సమయాన్ని దీని కొరకు కేటాయించారు. అలాగే నిత్యమైన వాటి కొరకు మనము దినములు ఏమైనా సమయాన్ని కేటాయిస్తున్నాము. ఈ పిల్లలు నేర్చుకుని ప్రదర్శన ఇక్కడ ప్రతిరోజు కొద్ది సమయం కేటాయించి ఇది ప్రాక్టీస్ చేసి ఇక్కడ ప్రదర్శించారు. సమయాన్ని కేటాయించకుండా, నేర్చుకోకుండా ఇక్కడ ప్రదర్శించలేదు. అలాగే నిత్యమైన వాటి కొరకు ప్రతి దినము ఏమైనా మన సమయాన్ని కేటాయిస్తున్నాము. నిత్యత్వం అనేది ప్రియముగా ఉంటే తప్పకుండా ఇది ముఖ్యము, ఇది నేను చేయాలి అని ఏం చేస్తామంటే సమయం కేటాయించాలి. సో విషయం చెప్పాలి ఏంటంటే, ఈ బ్యాచ్లో, సుధాకర్ బ్యాచ్లో అనేక గ్రామాలలో సువార్త తోటలు జరిగారు. అనేక గ్రామాలు వెలుగులు అన్నీ కూడా ఈ మధ్య చెరుకు పరగడం జరిగారు. ఇప్పుడు ఈ అన్ని గ్రామాల వరకు నేను దాదాపుగా చాలాసార్లు ప్రార్థన చేశాను. ఒక లెక్క చేశాను. ఈ రోజే నాచుకుంటే వెళ్ళడం జరిగింది. ఈ ఉదయకాలమే ఇప్పుడు ఆ ఒక్క గ్రామం గురించి ఇప్పుడు వరకు మిగతా ప్రార్థనలు చేస్తూ 5 సార్లు ప్రార్థన చేశాను. ఎందుకంటే ఈ సంవత్సరం అయ్యే లోపల మిగతా గ్రామానికి ఎంత ప్రార్థన చేయాలి, అది ఇది కూడా ముగించాలని ఈ ఒక్క పూటే, ఈ ఒక్క సాయంత్రం 7 లోపల 5 సార్లు ప్రార్థన చేశాను. మిగతా గ్రామాలతో కూడా ఈ ప్రార్థన చేర్చాలి. ఏమైనా లక్ష్యం ఉందా? సరే, అది చెప్తాను. ఈ బ్యాచ్ ప్రతి గ్రామం కొరకు ఇప్పటికీ నేను 26 సార్లు ప్రతి గ్రామం గురించి ప్రార్థన చేశాను. అన్ని కొన్ని లెక్కలు ఉన్నాయి. ఏ రోజు చేశారని లెక్కలు ఉన్నాయి. ఎందుకంటే
నేను మీ గ్రామం నుండి తిరుగుతున్నాను. దేవుడు నాకు అడుగుతాడు, ఏం చేశారు ఈ గ్రామంలో, ఈ సేవ గురించి ఏం చేశారు? నేను అని చెప్పాను. ప్రార్థన చేస్తే ఇక ఆ బరువు నా మీద ప్రపంచం లోకంలో ఎన్నో పనులు చేసుకుంటున్నాం. మరి నిత్యాన్ని కొరకు ప్రతిదినం ఏం చేస్తున్నాం? ఏమైనా సమయాన్ని కేటాయిస్తున్నాం? పిల్లలు చేశారు, మరి ఎందుకు మనం చేయడం లేదు? పిల్లలు మనం జ్ఞానంలాగా లేవు. ఏమన్నాడు? నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు. చాలా మంది తమ ఆత్మను పరలోకం చేర్చుకోరు. ఎందుకంటే శ్రద్ధ ఈ లోకం గురించి ఉంటుంది, కానీ నిత్యత గురించి ఉండటం లేదు. కాబట్టి జాగ్రత్త పడాలి. ప్రతి దినము కొంత సమయము నిత్యత కొరకు కేటాయించి మన గ్రామంలో క్రీస్తు ప్రభువు దేవుడని ప్రతి ఒక్కరికి తెలియాలి. ప్రార్థన చేసే చాలు, దేవుడు దర్శనాలించి మాట్లాడతాడు, స్వరంతో మాట్లాడతాడు. ఎలా రక్షించడం అలా రక్షిస్తాడు. మన పని మనం ఉన్న గ్రామం కొరకు ప్రతి ఒక్కరికి ఈ నిత్య జీవిత సువార్త అందాలి. ప్రతి ఒక్కరి నుండి మాయ తొలగిపోవాలని ప్రార్థన చేస్తే మాయను తొలగించడం దేవుడు చేస్తాడు. కాబట్టి జ్ఞానంలాగా అలాగే పిల్లలాగా ప్రతి దినము కొంత సమయాన్ని కేటాయిస్తున్నామా నిత్యం కొరకు? గ్రామంలో ప్రజలు ఆధ్యాత్మిక చైతన్యం పొందేట్టుగా దేవుని వెలుగు సౌల మీద వీళ్ళ మీద కూడా ప్రకాశించేట్లుగా మనం ఈ పని చేసుకున్నామా? అది గొప్ప విషయం. ఎప్పుడైతే మనం ఈ నిర్లక్ష్యం చేస్తామో యెరూషలేము ప్రజలు లాగా సత్యము తెలిసి ఉండి రేపు గోతులో పట్టడం జరుగుతుంది. పాతాళంలోనే. రెండో, బెత్లెహేములోని ప్రజలకు రక్షకుడు పుట్టాడని ప్రకటించారు గొర్రెల కాపరులు. విన్నవారు ఆశ్చర్యపడ్డారు, కానీ ఒక్కరు కదలి వెళ్ళి రక్షకుని చూడలేదు. అంటే గొర్రెల కాపరులు మందను కాచుకునే లక్షణం, మందను కాచుకునే లక్షణం. అలాగే మనము ఆపద భారము కలిగి ఉండకపోతే హృదయమన్నాడు యశోదరు, నేను ఎవరిని పంపాలి? మాటలతో ఎవరు పోతారు? ప్రజలకు ఈ సత్య సువార్త తెలియజేస్తారు. ఎవరు? లోకంలో ప్రజలు భయంకరముగా భ్రమలో మాయలో చిక్కుకొని సాగిపోతున్నారు. వారికి సత్యం తెలియదు. సత్యం నీకు తెలుసు, నాకు తెలుసు. ఈ సత్యాన్ని ప్రకటించే బాధ్యత మనది. మనలో ప్రతి ఒక్కరూ కూడా మన పొరుగు వారికి ఈ సత్యాన్ని తెలియచేయాలి. రక్షకుడు ఈయన, నీవు ఈయనను ఆశ్రయిస్తే తప్పకుండా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అదే పడేది కథ మొత్తము మార్చగలడు. ఎవరైతే యేసు ప్రభువును సంపాదించుకోవడం జరుగుతుందో
చరిత్ర మార్చివేస్తాడు. ఆశ్చర్యకరుడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ్చర్యకారం చేస్తాడు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే స్తోత్రము చేసిది అని మీరు చదువుతారు. స్తోత్రము చెయ్యి, దేవునికి స్తోత్రం చేశారు అంటే స్తోత్రము చేయించు తిరిగి వెళ్ళి అనే చూస్తారు. అంటే ఇంగ్లీష్లో shepherds return glorifying and praising God. ఈ మాట చూస్తారు. గొర్రె కాపరి ఏం చేస్తారంటే glorifying praising God అంటే దేవుణ్ణి మహిమపరిచారు, స్తుతించారు. గొర్రె కాపరి ఎందుకంటే వారు దూతల మాట విని ఎంత గొప్ప దేవుడి లోకంలో జన్మించాడు, దేవుడే లోకంలో జన్మించాడని దేవుణ్ణి మహిమపరిచారు. అలాగే మనం యేసయ్య గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యములు చేశాడు. నీ జీవితంలో ఆశ్చర్యకార్యములను తెలియచేస్తే అదే ఆయన్ని మహిమపరచుతారు. మరేం చెప్తామంటే మన బిడ్డల చదువు గురించి వాటి గురించి తెలియజేస్తాం. కానీ దేవుడు ఏమి చేశాడు చూడండి. యేసు ప్రభువు గెరాసల దేశంలో దయ్యం పట్టింది, విడిపించాడు. ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పాడు ఆయనకి? నేను నీ వెంట వస్తానన్నాను, నా వెంట వద్దు. మరి ఏం చెప్పబడుతున్నాడు? వెళ్ళి ఇంటికి వెళ్ళి, నీ ఇంటికి వెళ్ళి ప్రభు నీకేం చేశాడో వచ్చి అర్థమైందా? నువ్వు నీ ఇంటికి వెళ్ళు, ప్రభు నీకు ఏం చేశాడో చెప్పు. మనం ఇక్కడే ఫెయిల్ అయిపోతుంది. ప్రభువు చేసినవి నువ్వు చేసిన చెప్పుకుంటున్నావు. అదే చేశాడు పరిచయుడు. బైబిల్లో లోకసోత 19లో పరిచయంలో పడి నేను ఉపవాసాలు ఉన్నాను, పరివర్తన చెల్లించాను, దొంగని ఇవి చెప్పుకున్నాను. నువ్వు చేసిన చెప్పుకుంటున్నావు. అది నువ్వు చెప్పవలసిందంటే ప్రభువు నీకేం చేశాడు, ప్రభు ఎంత అద్భుతకరుడు, ఎలాంటి ఆశ్చర్యకార్యములు చేశాడు, ఎలాంటి స్వస్థతలు చేశాడు, ఎలాంటి కృపాకార్యములు చేశాడు. అదే చెప్పాడు. ప్రభు నీకు ఏం చేశాడు అది చెప్పన్నాడు. కాబట్టి మన మాటలలో ప్రభువును ఘనపరచడం చేయటం లేదు, ప్రభువును పైకెత్తడం చేయటం లేదు. మన ప్రార్థనలో మనం ఏం చేస్తాం? మన ప్రార్థనలో మనం చేసి చెప్తాడు. అక్కడ బయటకు పోయాం, నేను ప్రార్థిస్తాను, వాళ్ళు బిడ్డలు పుట్టారు, మనం ప్రార్థిస్తాడు, పిల్లలు పడతారు, మన పిల్లలు ప్రార్థన చేయండి, ఎంతమంది చూద్దాం. దేవుడి ఇచ్చాడు పిల్లలను, ప్రార్థన చేసే వాళ్ళు వస్తుంది, నువ్వు ప్రార్థించే మాట, కానీ దేవుడి ఇచ్చాడు పిల్లలను. దేవుడు ఎందుకు పక్కన నెట్టి వేస్తావు? మన మాటల్లో సాధన దేవుడి పక్కన నెట్టి వేస్తున్నాం. దేవుని మహిమపరచడం లేదు కాబట్టి చాలా నష్టపోతాము. కాబట్టి దేవుడికి ఏం చేస్తాడో చెప్పాలి. తర్వాత ప్రైజింగ్ గాడ్ అంటే దేవుని స్తుతించు. ప్రభువా నాకు ఈ మేలు చేశాడు, నీకు స్తుతులు. ఈ కీడు గండం తొలగించావు, నీకు స్తుతులు. ఇది గొర్రె కాపరి చేశాడు. ఈ రెండు చేయకపోతే అంటే నాను ఆకాశం చూసినట్టు కానీ ప్రతి దినము కొంత సమయము నిత్యతకు నీవు కేటాయించకపోతే రెండు గొర్రె కాపరిలాగా దేవుడు నీకు చేసిన చెప్పు, దేవుణ్ణి కనపరచాలి. ఆయన నా
చేసిన గురించి స్తుతించి ప్రార్థించాలి అంటారు కదా. మనుషులతో దేవుడు చేసిన మేలు చెప్పాలి, నువ్వు దేవుని స్తుతించి ప్రార్థించాలి. ఇది గొర్రెల కాపులు చేసే ఈ రెండు చేయకపోతే మన ఆత్మను ప్రభువుని చూడటం జరగదు. జ్ఞానులు చూశారు ప్రభువుని, గొర్రెల కాపులు చూశారు. యెరూషలేములో భక్తులు ఉన్నారు, చూడలేదు. అలాగే యేసు పుట్టిన ఊళ్ళోనే ఉన్నారు విశ్వాసులు, వాళ్ళు చూడలేదు. కాబట్టి మనం ఈ రెండు లక్షణాలు సంపాదించుకుని పోతే మన ఆత్మ నష్టం చేసుకుంటాము. ప్రార్థన చేసుకుందాం. సరే అందరూ